మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్య అనే పదానికి మూల భాషా పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృతి, సంస్కృత భాషా పదము. రెండోది, విద్య అనే దానికి మూల పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విద్. మరి ఇందులో నిర్వచనాలు ఉన్నాయండి, చాలా చాలా ఇంపార్టెంట్, చివరి వరకు చూడండి. విద్ అనగా తెలుసుకోవడం. ఇప్పటి నుంచి కంటిన్యూగా మీకు వీడియోలు అయితే వస్తాయండి 20 ఎస్బిట్లతో. నాలుగవది, ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంగ్ల భాషా పదము. ఐదవది, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది? ఒకసారి రీకలెక్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో మరలా మొదటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 3 ఎడ్యుసర్ అండ్ ఎడ్యుకేర్. ఈ రెండే ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదాలండి. ఆరవది, ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వృద్ధిలోకి తేవడం. ఏడవది, మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది. ఇక్కడి నుంచి నిర్వచనాలు వస్తాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదము. ఎనిమిదవది, విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఎవరు? మోక్షానికి దారి చూపడం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 2 శంకరాచార్యులు. విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది ఎవరు? విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ 1 బుద్ధుడు. నెక్స్ట్ అండి, ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుణ్ణి ప్రయోజనకారుడిగా చేస్తుంది అని పేర్కొంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 భగవద్గీత. 12వది, మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అని చెప్పింది ఎవరు? మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 3 యజ్ఞవల్కుడు. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జిడ్డు కృష్ణమూర్తి. 14వది, ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దానిని వెలికి తీయడమే విద్య అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 2 రాధాకృష్ణన్. 15వది, మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీ. 16వది, ఆత్మ ఎదుగుదలకు సహాయపడేది విద్య అని చెప్పింది ఎవరు? ఆత్మ ఎదుగుదలకు సహాయపడేది విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 1 అరవిందుడు. 17వది, శీలాన్ని నిర్ధారించడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దయానంద సరస్వతి. 18వది, దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని చెప్పింది ఎవరు? దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 1 వివేకానంద. 19వదండి, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు నింపడమే విద్య అని చెప్పింది ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 3 అరిస్టాటిల్. అరిస్టాటిల్ అని చివరి పెట్టండి. మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేది విద్య అని చెప్పింది ఎవరు? మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేది విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రోబెల్ అండి. ఫ్రోబెల్. 21. అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని చెప్పింది సోక్రటీస్. సోక్రటీస్. నెక్స్ట్ అండి, మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రూసో. రూసో. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది ఎవరు? సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 4 కొమేనియన్. కొమేనియన్. 24. జీవితమే ఒక విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ డ్యూయి. జాన్ డ్యూయి. 25. మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎమర్సన్. ఇక్కడ మనస్సును నియంత్రించడము అనేది ఎమర్సన్. ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనస్సును ఏమరపాటుగా ఉంచకూడదు, మనస్సును నియంత్రించగలగాలి, మనస్సును ఏమరపాటుగా ఉంచకుండా నియంత్రించగలగాలి. మనస్సు వెళ్ళే దగ్గరికి మనిషి వెళ్ళకూడదు అంటారు కదా, ఏమరపాటుగా ఉండకూడదు. మరి 26. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అని చెప్పింది ఎవరు? వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డెకార్ట్. డెకార్ట్. 27. విద్య ఒక ప్రక్రియ. విద్య ఒక ప్రక్రియ. ఇందులో ఇచ్చిన ఆప్షన్లో విద్య అనేది జీవితాంత ప్రక్రియ. జీవితాంతం ఉండే ఒక రకమైన ప్రక్రియ. 28. విద్య లక్ష్యం కానిది ఏది? ఇక్కడ కానిది అని అడిగాడు. సంపాదన కోసం విద్య అనేది కాదండి. విజ్ఞానం కోసం విద్య, సత్ప్రవర్తన కోసం విద్య, నైతిక వికాసం కోసం విద్య, ఈ మూడింటి గురించి కూడా అవుతుంది. 29. దీనికోసం మాత్రమే విద్యను బోధించాలి. ఆన్సర్ శీలవంతుడి కోసం మాత్రమే విద్యను బోధించాలి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు విద్య బాగా చదువుకుంటే బ్రతుకు తెరువు బాగుంటుంది అని. దానికోసం కాదండి. శీలవంతుడిగా సంపూర్ణ మానవుడిగా మార్చడానికి మాత్రమే విద్యను బోధించాలి. దాని ద్వారా పరిపక్వమైనటువంటి మనిషి తయారవుతాడనమాట. 30. విద్య అంతిమ ధ్యేయం క్రింది వాణిలో ఒకటి. విద్య యొక్క అంతిమ ధ్యేయం. ఆన్సర్ ఆప్షన్ 4 భావి భారత పౌరుణ్ణి తయారు చేయడమే విద్య యొక్క అంతిమ ధ్యేయం. 31. నేటి మారుతున్న సమాజంలో విద్య దేనికోసంగా మారిపోతుంది? ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రస్తుత కాలంలో విద్య అనేది బ్రతుకు తెరువు కోసమే మారిపోతుందండి. నువ్వు బాగా చదువు, మంచి జాబ్ వస్తుంది, ఆ విధంగానే మనం మాట్లాడుతున్నాం తప్ప ఒక మంచి గుడ్ బిహేవియర్, శీలవంతుడిగా మారడం కోసం అనేది ఎప్పుడో పోయింది. బ్రతుకు తెరువు కోసం విద్య అనే విధంగానే మారిపోయిందండి. మరి ఒక ప్రజాస్వామ్య దేశంలో నీవు ఉపాధ్యాయునిగా దేనికోసం విద్య అని నమ్ముతావు? ఆన్సర్ ఆప్షన్ 3 మంచి పౌరుని కోసం విద్య అని మనం నమ్మగలుగుతాము. 33. విద్య సాధారణంగా ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ 2 3 రకాలు. విద్య సాధారణంగా ఎన్ని రకాలు అంటే 3 రకాలు.
ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను ఏమంటారు? ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను ఏమంటారు? ఇప్పుడు మన పాఠశాలలో 1వ తరగతి ఉంది. 1వ తరగతి అనేది నిర్ణీత కాలం ఉంటుంది. నిర్ణీత లక్ష్యం అంటే 1వ తరగతిలో లెక్కల్లో పలానా నెంబర్స్ నేర్చుకోవాలి, పలానా కూడికలు నేర్చుకోవాలి, ఒక వరుస కూడికలు నేర్చుకోవాలి, ఒక వరుస తీసివేతలు నేర్చుకోవాలి. ఇలాంటి ఒక నిర్ణీత లక్ష్యాలు ఉంటాయి, నిర్ణీత కాలంలో చెప్తుంటారు. సో ఇటువంటి విద్యని మనము నియతి విద్య అని చెప్తుంటాం అన్నమాట. మరి ఈ క్రింది వానిలో నియత విద్యకు ఉదాహరణ కానిది ఏమిటి? ఇక్కడ ఎగ్జాంపుల్ విహారయాత్రలు అండి. ఇక్కడ విహారయాత్రలు అనేది కానిది. నియత విద్యకు ఉదాహరణ కానిది విహారయాత్రలు. ఇక్కడ పాఠశాలల్లో నీతి విద్య ఉంటుంది, గ్రంథాలయంలో కూడా నిర్ణీత సమయంలోనే ఒక బుక్ లేదా ఉంటుంది. విజ్ఞాన యాత్ర కూడా పలానా టాపిక్ కోసమే నేర్చుకోవడానికి వెళ్తాం, కానీ విహారయాత్ర అనేది అలా కాదు. మరి విహారం అంటే ఏదైనా మారిపోవచ్చు, అక్కడ అంశము ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం అంటూ ఉండదన్నమాట. 36వది రోబో గురించి తెలుసుకున్నటువంటి విఖ్యాత్. రోబో సినిమాను చూసినా దాన్ని నువ్వు ఏ రకమైన విద్యగా పేర్కొందువు? అది ఒక నియత విద్య కింద లెక్క వస్తుంది. రోబో గురించి తెలుసుకున్న విఖ్యాత్ రోబో సినిమాని చూసిన దాన్ని నువ్వు నియత విద్యగానే పేర్కొందువు. మరి బహుళార్థక ప్రాజెక్ట్ పాఠం విన్నటువంటి విద్యార్థి నాగార్జున సాగర్ను సందర్శించిన అది ఏ రకమైన విద్య? ఇది కూడా నియత విద్య. ఇది ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాడండి, అందు గురించనే ఈ ఎగ్జాంపుల్స్ ని క్రోడీకరించడం అయితే జరుగుతుందండి. మిత్రులు గమనించాలి, ఎందుకంటే 1-2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల మన మనసులో నాటుకుంటుంది. కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంలోకి వెళ్ళి గురజాడ నవలలను చదువుతున్నాడు. అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చును? ఆన్సర్ ఆప్షన్ 3 నియత విద్య. గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కు వెళ్ళాడు. అది డాష్ విద్య. అది కూడా నియతి విద్యనండి. సో మీకు ఎగ్జాంపుల్స్ నియతి విద్య అంటే కాంప్లికేటెడ్ లేకుండా సింపుల్గా ఉండడానికి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మరి కాలము లక్ష్యం రెండూ లేకుండా జరిపే విద్యను మనం ఏమంటాము? కాలము లక్ష్యము లేకుండా దాన్నే యాదృచ్ఛిక విద్య. మన ఇంటి దగ్గర మాటల సందర్భంలో నేర్చుకునే విద్య అంతా కూడా యాదృచ్ఛిక విద్య అండి. మనం ఫ్రెండ్స్తో స్నేహం చేసేటప్పుడు, షికారులకు వెళ్ళేటప్పుడు అక్కడ యాదృచ్ఛికంగా చాలా విషయాలు నేర్చుకుంటాం. మన పాఠశాలలో నేర్చుకునే విషయాల కన్నా పైన యాదృచ్ఛికంగా నేర్చుకునే ఎంతో విద్య ఉంటుంది. దీనినే కాలము లక్ష్యం లేకుండా జరిపే విద్య యాదృచ్ఛిక విద్య అంటారండి. మరి ఈ క్రింది వానిలో యాదృచ్ఛిక విద్యా సంస్థ కానిది ఏది? మనం ఇక్కడ గ్రంథాలయం మాత్రమే యాదృచ్ఛిక విద్య కానిదండి. మనం సరదా సందర్భాల్లో కుటుంబంతో గడుపుతుంటాం. ఎన్నో విషయాలు కుటుంబంలో నాన్న నుంచి నేర్చుకుంటాం, అమ్మ నుంచి నేర్చుకుంటాం, స్నేహితుల నుంచి నేర్చుకుంటాము, అక్క నుంచి నేర్చుకుంటాం, తమ్ముడి నుంచి నేర్చుకుంటాం, అన్న నుంచి నేర్చుకుంటాం. ఈ విధంగా నేర్చుకునేవన్నీ కూడా కుటుంబం నుంచి యాదృచ్ఛికంగా నేర్చుకుంటాం. అదేవిధంగా సమాజంలో ఆ పిల్లవాడు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో ఉండడము, స్నేహం అంటే ఏమిటి, వాళ్ళ నుంచి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, అనేక రకమైనటువంటి ఈ యొక్క యాదృచ్ఛిక విద్యలో భాగంగా నేర్చుకుంటాడండి. అదేవిధంగా సినిమాలు ఇప్పుడు ఎన్నో, అంతకుముందు అయితే నైతిక విలువలతో కూడినటువంటి అనేక సినిమాలు ఉండేవి. ఇప్పుడు అన్ని కొద్ది వెరసన మారినప్పటికీ కూడా సినిమాల నుంచి ఎంతో యాదృచ్ఛిక విద్యను నేర్చుకుంటున్నారండి. మరి ఈ వీడియోలో చివరిగా 42వ బిట్ అండి. ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతాడు? ఒక వ్యక్తి నియత విద్య ద్వారా ఎక్కువ జ్ఞానం పొందుతాడా, యాదృచ్ఛిక విద్య ద్వారా ఎక్కువ జ్ఞానం పొందుతాడా అంటే మీరు దేనికైతే ఓటేస్తారో ఒకసారి అవగాహన చేసుకోండి. మరి ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతాడు? ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 4 యాదృచ్ఛిక విద్య అండి.
అంటే ఇక్కడ నియత విద్య అనేది పాఠశాలలో జరిగే విద్య, లేదా కాలేజీలో జరిగే విద్య, లేదా గ్రంథాలయంలో జరిగే విద్య. దీనిలో ఒక కొద్ది వ్యక్తి జీవితంలో కొద్ది జ్ఞానం మాత్రమే పొందుతాడు, కొద్ది సమయం మాత్రమే జ్ఞానం పొందుతాడు. కానీ ఎక్కువ విజ్ఞానం అనేది యాదృచ్ఛిక విద్య ద్వారా, అంటే సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఈ విధంగా పరిసరాల వల్ల ఈ విధంగా నేర్చుకునే విద్య ఎక్కువ విజ్ఞానం పొందుతాడండి. 43వది, వ్యక్తి జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య ఏమిటి? జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య. ఆన్సర్ ఆప్షన్ 1 యాదృచ్ఛిక విద్య అండి, యాదృచ్ఛిక విద్య. 44వది, అభ్యాసకుడికి నేను అభ్యాసిస్తున్నానని తెలియకుండా జరిగే విద్య ఏది? అభ్యాసకుడికి, ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి నేను నేర్చుకుంటున్నానని తెలియకుండా జరిగే విద్యని ఏమంటారు? ఆన్సర్ యాదృచ్ఛిక విద్య అండి. ఎక్కడైనా ఫోన్ నెంబర్ కంఠస్థ పెట్టాలి, ఆటోమేటిక్గా ఏదో అవసరం కోసం ఏదో నేర్చుకుంటున్నాను అని తెలియకుండానే అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఏదో అవసరం కోసం నేర్చుకుంటుంటారు కాబట్టి అది అభ్యసిస్తున్నానని తెలియదు అనమాట. 45వదండి, రాము అనే బాలుడు పాఠశాలలో సత్యాన్ని పలుకుతున్నాడు. అసత్యాన్ని పలకడం నేర్పే విద్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 యాదృచ్ఛిక విద్య అంటామండి. 46వది, నిర్ణీత లక్ష్యం కలిగి కాలం లేకుండా జరిగే విద్యను ఏమంటారు? దీనిని అనియత విద్య అంటారండి. ఇప్పుడు నియత విద్యలో నిర్ణీత లక్ష్యం ఉంటుంది, నిర్ణీత కాలం ఉంటుంది. కానీ అనియత విద్యలో నిర్ణీత లక్ష్యం అయితే ఉంటుంది, కాలం అనేది ఉండదండి. 47వది, ఈ క్రింది వానిలో దూర విద్యా సంస్థలకు ఉదాహరణ కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథాలయం. ఇక్కడ దూర విద్యా సంస్థలు అనేది అనియత విద్యలకు వస్తాయండి. ఇందులో టార్గెట్ అయితే ఉంటుంది, లక్ష్యం అయితే ఉంటుంది, కానీ కాలం అనేది ఉండదు. ఇక్కడ సార్వత్రిక పాఠశాలలు అంటే ఓపెన్ స్కూల్స్ అండి. ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఉంటాయి కదా, అవి సార్వత్రిక పాఠశాలలు. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది కూడా దూర విద్యా సంస్థనండి. ఇగ్నో, ఇది కూడా దూర విద్యా సంస్థే. 48వది, బిఆర్ఏఓయు ఎక్కడ కలదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. 49వది, బిఆర్ఏఓయు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1982. 1982లో డాక్టర్ బిఆర్ఏఓయు ఓపెన్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. 50వది, ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏది? ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 2 ఇగ్నో. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ. 51వదండి, ఇగ్నో దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1985లో. 1985లో. 52వది, ఇగ్నో ఐజిఎన్ఓయు ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. 53వది, విద్యను బోధనా ప్రక్రియగా భావిస్తే దానిని ఎన్ని ధ్రువాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 3 ధ్రువాలుగా వర్గీకరించవచ్చు. 54వది, ఏ ధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు. ద్విధ్రువ
ప్రక్రియ విద్యను ఎవరు ప్రతిపాదించారు? ద్విధ్రువ ప్రక్రియ అనే విద్యను ఎవరు ప్రతిపాదించారు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ ఆడమ్స్. ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ ఆడమ్స్ గారు. 56వది విద్యా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 1 జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి ఆ పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ఆ యొక్క గురుకులాలు ఉన్నప్పుడు ఈ యొక్క వాచక పద్ధతిలోనే జరిగేది, ఉపాధ్యాయుడి కేంద్రకంగా జరిగేది. అది ఏకధ్రువ ప్రక్రియ అండి. కానీ ద్విధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు సమానమే అని మనకి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే ద్విధ్రువ ప్రక్రియ అనేది రావడం జరిగింది. దానిని అనుసరించి ఇంతకుముందే చెప్పుకున్నాం జాన్ ఆడమ్స్ ప్రకారంగా ఈ ద్విధ్రువ ప్రక్రియ అనేది వచ్చింది. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు సమానమని పేర్కోవడం జరిగిందండి. మరి 57వది విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పద్ధతిగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ డ్యూయి. త్రిధ్రువ ప్రక్రియ జాన్ డ్యూయి, ద్విధ్రువ ప్రక్రియ జాన్ ఆడమ్స్. ఈ విధంగా మనము ఒకే దగ్గర గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ క్రింది వారు ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక. ఈ త్రిధ్రువ ప్రక్రియ అనేది ఉంటుందండి. మరి విద్య ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి అనేది ఆన్సర్ ఉపాధ్యాయుడు. విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరు ఉంటారండి ద్విధ్రువ ప్రక్రియలో. విద్యార్థి, ఉపాధ్యాయుడు. అదే త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక ఈ 3 ఉంటాయండి. మరి 61 అండి నేడు అమల్లో ఉన్నటువంటి విద్యా ప్రక్రియ ఏమిటి? ఇప్పటికీ అమల్లో ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ అనేది ఈ విద్యా ప్రక్రియ అనేది అమల్లో ఉందండి. 61వది ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు? ఏ వాదం అంటే వ్యవహారిక సత్తావాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు అంటే వ్యవహారిక సత్తావాదం. మరి ఈ వీడియోలో చివరి బిట్ చూద్దామండి. ప్రాచీన కాలంలో ఏ విద్యా ప్రక్రియ కలదు? ప్రాచీన విద్యలో ఇందాక ముందే చెప్పుకున్నాము ఏకధ్రువ ప్రక్రియ అనేది ఏకధ్రువ విద్యా ప్రక్రియ జరిగేదండి. ఎందుకు? అక్కడ గురుకులాల్లో ఉన్నటువంటి మునీశ్వరులు వాచక పద్ధతిలో ఏకధ్రువ విద్యార్థికి అర్థమైందా లేదా అనేది పక్కన పెట్టి తను ఏదైతే చెప్పాలి అనుకున్నాడో అన్ని విషయాలను కూలంకుషంగా చక్కగా చెప్పేవారండి. మరి రేపు ఎంత మంచి వీడియో అయినా కూడా మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదము అనగా ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞానము. వేదము అనగా జ్ఞానము. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. 3వది ఏ కాలాన్ని వేదకాలం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 1500 నుండి 600 బిఫోర్ క్రీస్తు వరకు అండి. బీసీ 1500 నుంచి 600 బీసీ. ఈ కాలాన్ని వేదకాలం అంటారు. ఈ క్రింది వానిలో మలివేద కాలం ఏది?
ఆన్సర్ ఆప్షన్ 1 1000 నుండి 600 బీసీ వరకు ఉన్న కాలాన్ని మలివేద కాలం అని కూడా పిలుస్తుంటారు. మలివేద కాలం. నెక్స్ట్ అండి, ఈ క్రింది వానిలో తొలి వేద కాలాన్ని గుర్తించుము. తొలి వేద కాలాన్ని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3 1500 నుండి 1000 బీసీ వరకు ఉన్నటువంటి కాలాన్ని తొలి వేద కాలంగా గుర్తిస్తారు. 6వది, ఈ క్రింది ఏ కాలంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది? ఆన్సర్ ఆప్షన్ 4 మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది బయలుదేరింది. 7వది, వేద కాలంలో వర్ణ వ్యవస్థకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మనువు. మనువు. 8వది, ఈ క్రింది వానిలో వేదకాల బోధనా పద్ధతి ఏమిటి? వేదకాలంలో బోధనా పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వాచిక పద్ధతి. వాచిక పద్ధతి. 9వది, వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 విజ్ఞాన శాస్త్రము అనేది లేదు. వేదాలు ఉన్నాయి, రాజనీతి ఉంది, యుద్ధ నీతి కూడా ఉంది. 10వదండి, వేదకాలంలో విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? ఆన్సర్ శూద్రులు అనేది కొద్ది భిన్నమైందండి. వీళ్ళకి విద్యా ప్రవేశం అనేది లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళకి విద్య అనేది ఉండేది. ఇక్కడ భిన్నమైంది శూద్రులు. 11వది, వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది. ఆన్సర్ ఆప్షన్ 4 సంస్కృతం. వేదాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి, అందుకే అక్కడ భాష సంస్కృత భాష. 12వది, వేదకాలంలోని వాచిక పద్ధతిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పఠనం. పఠనము అనేది వేదకాలంలోని వాచిక పద్ధతిలో లేదు. ఇక్కడ శ్రవణం ఉండేది, మననం ఉండేది, నిధిధ్యాస అనేది ఉండేది, కానీ పఠనము అనేది లేదు. పఠనం అంటే పఠించడం. 13వది, సమవర్తనం. సమవర్తనంకు కావలసిన వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 18 సంవత్సరాలు. సమవర్తనం 18 సంవత్సరాలు. 14వది, సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఈ దశలో జరిగేది. సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది నిధిధ్యాసలో జరిగేది. సంపూర్ణ జ్ఞానం అనేది. 15వది, వాచిక పద్ధతిలోని దశలను సూచించినది. వాచిక పద్ధతిలోని దశలను సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. ఉపనిషత్తులు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. 16వది, వేద కాలంలో సమస్త విజ్ఞానం ఇక్కడ దొరికేది. సమస్తమైనటువంటి విజ్ఞానం అంతా కూడా గురువు దగ్గర మాత్రమే లభించేది. సుమారుగా 64 కళలు తెలిసి ఉండేవి అప్పటి కాలంలో గురువుకి. 17వదండి, వేద కాలంలో విద్య ఈ క్రింది వేడుకతో ముగుస్తుంది. వేద కాలంలో విద్య అనేది ఈ క్రింది వేడుకతో ముగుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సమవర్తన. సమవర్తన అనే వేడుకతో వేద కాలంలో విద్య ముగుస్తుంది. 18వది, ఉపనయనం అనగా ఏమిటి? ఉపనయనం అనగా ఆన్సర్ సమీప జ్ఞానం. ఉపనయనం అంటే సమీప జ్ఞానము. ఉప అంటే దగ్గర, సమీపం. 19వది, వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది? ఆన్సర్
ఆప్షన్ 3 ఉపనయనం. ఉపనయనంతో ప్రారంభమై సమవర్తనంతో ముగుస్తుంది. 20వ ఉపనయనం జరిగిన వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ద్విజులు. ద్విజులు అని పిలిచేవారు. 21వ వేదకాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు? ఆన్సర్ ఆప్షన్ 3 స్త్రీలు, శూద్రులు, వీళ్ళకి విద్యా సౌకర్యం అనేది లేదు. 22వ వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు. వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాహ్మణులను గురువుగా నియమించేవారు. 23వ ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఏమని వ్రాయించేవాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 24వ ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో ఏ మంత్రాన్ని జపించేవాడు? ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో ఏ మంత్రాన్ని జపించేవాడు? ఆన్సర్ ఆప్షన్ 3 గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నం ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గాయత్రి మంత్రం, మంత్రాల కల్లాటికి కూడా తల్లి లాంటిదండి. ఈ గాయత్రి మంత్రాన్ని ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో జపించేవాడు. 25వ ఉపనయనముకు కావలసిన వయస్సు ఆధారంగా ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ శూద్రులు 14 సంవత్సరాలు అనేది సరికానిదండి. ఉపనయనంకి అసలు శూద్రులకే అక్కడ చదువుకోవడానికి ఉండేది కదా. సో వయస్సులు 12 సంవత్సరాలు, బ్రాహ్మణులు 8 సంవత్సరాలు, క్షత్రియులు 10 సంవత్సరాలు, ఇవన్నీ కూడా సరైనవండి ఉపనయనకి సంబంధించి. శూద్రులు అనేది సరికానిది. 26వ ఈ క్రింది వానిలో వేదకాల పాఠ్య ప్రణాళిక విషయాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వ్యాకరణం, గణితం, ఛందస్సు, ఇవన్నీ కూడా వేదకాలం నాటి పాఠ్య ప్రణాళిక విషయాలండి ఇవన్నీ. 27వ ఈ క్రింది వానిలో వేద విద్య లక్ష్యం కానిది ఏమిటి? ఈ క్రింది వానిలో వేద విద్య లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విజ్ఞానం పొందడము అనేది ఇక్కడ వేద విద్య యొక్క లక్ష్యం కాదు. సో ఇక్కడ అప్పటి కాలంలో, పూర్వకాలంలో విద్య అనేది మోక్షానికి దారి చూపడము, అదేవిధంగా ఆత్మను సాక్షాత్కరించుకోవడము, వేదాల గురించి తెలుసుకోవడము అనేదే లక్ష్యము తప్ప విజ్ఞానం పొందాలి, నేనేదో నాకు ఎన్ని రావాలి అనేది ఉండేది కాదనమాట. అది లక్ష్యం కాదనమాట. 28వ క్రీస్తు పూర్వం 1500 నుండి 600 BC కాలాన్ని ఎందుకు చరిత్రకారులు వేదకాలం అన్నారు? మరి ఆ సంవత్సరాల కాలంలో వేదాలు అనేవి చలామణిలో ఉన్నాయండి, అందువల్ల వేదకాలంగా గుర్తించారు. 29వ ఈ క్రింది వానిలో వేద విద్య లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉచిత విద్య. ఉచిత విద్య, వేద విద్య అనేది ఉచిత విద్య. 30వ మరి వేద విద్యలను అనుసరించి ఈ క్రింది వానిలో సరైనది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ABD అండి. వేద విద్య ఉపనయనంతో ప్రారంభమవుతుంది. ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అనేవారు. మరి ఈ విద్య స్త్రీలకు ఉండేది. సమవర్తనతో వేద విద్య అనేది పూర్తి అవుతుంది. సారీ అండి, ఇది రాంగు. ABD ఇవి సరైనవండి. మరి వీడియో చివరిగా వస్తామండి, చివరి బిట్ చూద్దాము.
మరి ప్రస్తుతం ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇలాంటి బిట్లు ఎక్కువ అడుగుతున్నాడండి. ఒక్కొక్క ఆప్షన్లో 2-3 లింకప్ చేస్తున్నాడు. అందు గురించి అనేవి చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వడం జరిగింది. మిత్రులు అయితే గమనించాలి. ఈ క్రింది వానిలో వేద విద్య లక్ష్యాలలో లేనిది ఏమిటి? ఇక్కడ చూడండి. ఏ మోక్షమునకు దారి చూపడం, బి వేదాలు తెలుసుకోవడము, సి దుఃఖ నివారణ, డి శీల నిర్మాణము, ఈ నూతన విజ్ఞానము. ఇక్కడ లేనిది అని అడిగాడు. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. మీలాంటి ఎంతో మంది మిత్రులు కామెంట్ చూసి తెలుసుకుంటారు. రైట్ అయితే రైట్ అని పెడతాను, లేకపోతే రాంగ్ అని పెడతాను. కానీ ఖచ్చితంగా ఆన్సర్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. మరి బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏది? ఫస్ట్ వన్, బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పాలి ప్రాకృత భాషలు. పాలి ప్రాకృత భాషలు. రెండవది విహారాలు. దీనికి చెందినటువంటి విద్యా సంస్థలు. ఆన్సర్ ఆప్షన్ 4 బౌద్ధ అభ్యసనం. బౌద్ధ అభ్యసనం. మూడో బిట్టండి 3R. 3R అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. గత డిఎస్సిలో పడినవే ఈ మూడు కూడా చాలా వాల్యుబుల్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 2 రీడింగ్. రెండోది రైటింగ్ లో డబ్ల్యూ సైలెంట్ అండి. రైటింగ్ లో డబ్ల్యూ సైలెంట్ రైటింగ్. అర్థమెటిక్ లో అర్థమెటిక్. సో ఇక్కడ ఆర్ సైలెంట్, ఏ సైలెంట్ ఆర్తో స్టార్ట్ అవుతుందండి అర్థమెటిక్. కాబట్టి RRR అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అండి. ఇప్పుడు మనం ఇస్లాం విద్య గురించి అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్లు చూద్దామండి. మొదటి బిట్ అండి, భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు? భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 8 నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం అంటారు. రెండవది, అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 సింధు. సింధు ప్రాంతాన్ని జయించడంతో. మూడవది, అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? ఆన్సర్ ఆప్షన్ 1 712వ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని అరబ్బులు జయించారు. నాలుగవది, భారతదేశంలో మొట్టమొదటి మక్తాబును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1192. ఈ సంవత్సరంలో మొట్టమొదటి మక్తాబును ఏర్పాటు చేశారు. ఐదవది, దేశంలో తొలి మక్తాబుని ఏర్పాటు చేసిన రాజు ఎవరు? దేశంలో తొలి మక్తాబును ఏర్పాటు చేసిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ గోరి. మహమ్మద్ గోరి. ఆరవది, ఈ క్రింది వానిలో ఇస్లాం విద్యా లక్ష్యం లేనిది? ఇస్లాం విద్యా లక్ష్యం లేనిది. ఇక్కడ ఇస్లాంలో మత వ్యాప్తిని అరికట్టడం అనేది లేదండి, మత వ్యాప్తిని విస్తరించడం అయితే ఉందండి. ఇక్కడ విజ్ఞానాన్ని సంపాదించడం అనేది ఉంది, రాజ్యాన్ని పటిష్టపరచడం ఉంది, పరలోక ప్రాప్తిని పొందడం కూడా ఉంది. ఇక్కడ లేనిది మత వ్యాప్తిని అరికట్టడం అండి. ఏడవది, ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయస్సు ఎంత? ప్రారంభించే వయస్సు ఇస్లాంలో అంటే ఆన్సర్ ఆప్షన్ 4 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. ఎనిమిదవదండి, ముస్లిం విద్య ప్రారంభ వేడుక ఏమిటి? ముస్లిం విద్య ప్రారంభ వేడుక. ఆన్సర్ ఆప్షన్ 4 బిస్మిల్లా. బిస్మిల్లా. తొమ్మిదవది,
బిస్మిల్లా అనగా ఏమిటి? బిస్మిల్లా అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 దగ్గరికి చేర్చుకోవడం. దగ్గరికి చేర్చుకోవడం. 10వది ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల ఏమిటి? ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల. ఆన్సర్ ఆప్షన్ 1 మక్తాబ్. మక్తాబ్. 11వది మక్తాబ్ అనేది ఏ పదము? మక్తాబ్ అనేది ఆన్సర్ ఆప్షన్ 2 ఉర్దూ పదము. మక్తాబ్ అంటే ఉర్దూ పదము. మక్తాబ్ అనే పదానికి మూల పదం ఏమిటి? ఆన్సర్ మూల పదం అనేది అరబిక్ భాషా పదము. మక్తాబ్ అనేది ఉర్దూ పదము, దానికి మూల పదం అనేది అరబిక్ భాషా పదం. మరి అరబిక్ భాషలో మక్తాబ్ అంటే ఏమిటి? అరబిక్ భాషలో మక్తాబ్ అంటే ఏమిటి అంటే వ్రాత నేర్పే స్థలం లేదా వ్రాత నేర్పే ప్రదేశం అని అర్థం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఒక వరుస క్రమంలో మీకు కొంచెం పేర్చడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన టేబుల్ కూడా వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి టేబుల్. దానిలోనే చాలా బిట్లు మనం కవర్ చేసుకోవచ్చండి. అలాంటి టేబుల్ తయారు చేయడం జరిగింది. మరి మీకోసం మీరు ఏమైనా కామెంట్ చేస్తే పలానా టేబుల్ తయారు చేయండి సార్, పలానా షార్ట్ కట్ తయారు చేయండి సార్ అంటే ఖచ్చితంగా మీకోసం అయితే తయారు చేస్తానండి. మరి వీడియోలు అయితే తప్పనిసరిగా లైక్ చేస్తూ ఉండండి. మరి మీరు ఇచ్చే కామెంటు లైక్లే కదండి మాకు బహుమానాలు. మరి 14వది నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోల్చినటువంటి ఇస్లాం కాలం నాటి పాఠశాలలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మదర్సాలు. మదర్సాలు. 15వది ఇస్లాం కాలం నాటి మక్తాబు ప్రధానంగా వీరు కోసం ఏర్పాటు చేశారు. మక్తాబు అనేది ప్రాథమిక పాఠశాల అని చెప్పాము. ఎవరి కోసం ఏర్పాటు చేశారు అంటే అందరి పిల్లల కోసము. అందరి పిల్లల కోసము. 16వది ఇస్లాం కాలంలో బాలలకు విద్యా సౌకర్యం లేదు. అయితే ధనవంతులైనటువంటి బాలికలకు ఇంటిలో విద్య జరిగేది. అప్పుడు ఏ వేడుకతో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 జార్సి పానీ. జార్సి పానీ. 17వదండి ఇస్లాం విద్యా విధానంలో గురువులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. మౌల్వి, ఇమాం, ప్రవక్త ఇవన్నీగా ఈ విధంగా ఇస్లాం విద్యా విధానంలో గురువుల్ని మౌల్వి, ఇమాం, ప్రవక్త ఈ విధంగా పిలిచేవారండి. 18వది ఏ విద్యా విధానంలో శిశువు దండించే అధికారం గురువుకు కలదు? ఇస్లాం విద్యా విధానంలోనే శిశువుని దండించే అధికారం గురువుకు ఉందండి. కానీ ప్రస్తుతం చిన్నది కొట్టిన మరి పేరెంట్స్ రేజ్ అయిపోతున్నారు, పబ్లిక్ కూడా రియాక్ట్ ఎక్కువ అవుతున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. మరి దయత్వం లేని ఉపాధ్యాయుడు ఈ విధంగా కొటేషన్తో చాలా దౌర్భాగ్యంగా రాస్తున్నారండి. అందువల్ల ఉపాధ్యాయ లోకం దండాలు లేని విద్యను అందిస్తుంటే మరి ఆ విద్యార్థులు కూడా చులకనైపోతున్నాడు ఆ ఉపాధ్యాయుడు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు జరగడానికి కారణం ఒక ఉపాధ్యాయుడు దండించకూడదు అనే ముఖ్యమైనటువంటి మూల సూత్రాన్ని మరి దండాలు లేని విద్య ఎంతవరకు రాణించగలదు అనేది ఆ పై అధికారులకే తెలియాలండి. మరి 19వది ఇస్లాం విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు ఎందుకనగా? ఆన్సర్ స్త్రీలు పర్దా ధరించేవారు అంటే ముసుగును ధరించేవారు కదండి, అందువల్ల వాళ్ళకి విద్యా సౌకర్యం అనేది లేదు. 20వది ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలషణీయమైనటువంటి ప్రధానమైన మార్పు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చరిత్ర రచన ప్రారంభం. చరిత్ర రచన ప్రారంభము. 21వది ముస్లిం విద్యా విధానమును పరిశీలిస్తే ఇది దోషం అనిపించదు. ఇది దోషం అనిపించదు.
ఇక్కడ అనిపించింది అరబిక్. ఇక్కడ శ్రీ పర్ద అనేది దోషం అనిపిస్తుందండి మనకి. వర్ణ వివక్షత, దండన ఇవన్నీ కూడా మరి దోషం అనిపిస్తుంది. ఇక్కడ 22ది ఎవరి రాకతో ఇస్లాం విద్యా విధానం అంతరించింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 క్రైస్తవ మిషనరీలు. క్రైస్తవ మిషనరీలు. మరి మీరు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నటువంటి టేబుల్ వస్తుందండి. మరి విద్యా విధానం వేద విద్యకి, బౌద్ధ విద్యకి, ఇస్లాం విద్యకి అద్భుతంగా తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ చూద్దాము. మరి విద్య యొక్క ప్రారంభ వయస్సు చూసినట్లయితే వేద విద్యలో బ్రాహ్మణులు 8 సంవత్సరాలు, క్షత్రియులు 10 సంవత్సరాలు, వైశ్యులు 12 సంవత్సరాలు అండి. అదేవిధంగా విద్య ప్రారంభ వయస్సు బౌద్ధ విద్యలో 8 సంవత్సరాలు అండి. 8 సంవత్సరాలకి విద్యనైతే ప్రారంభించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇస్లాం విద్యలో అయితే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులండి. ఇక్కడ మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది మరి వేద విద్యలోనే బ్రాహ్మణులు 8, క్షత్రియులు 10, వైశ్యులు 12 అండి. మరి విద్య ముగింపు వయస్సు చూసినట్లయితే వేద విద్యలో 18 సంవత్సరాలు అండి. 18 సంవత్సరాలతో మరి విద్య అయితే ముగిస్తుందండి. బౌద్ధ విద్యలో అయితే 20 సంవత్సరాలు అండి. మరి ఇస్లాం విద్యలో ముగింపు వయసు అయితే ఇవ్వలేదండి. మరి విద్య ప్రారంభ ఉత్సవం మరి వేద విద్యలో ఉపనయనంతో ప్రారంభమవుతుందండి. బౌద్ధ విద్యలో అబ్బజ్ఞతో ప్రారంభమవుతుంది. మరి ఇస్లాంలో బిస్మిల్లా అంటారండి. అదేవిధంగా డబ్బులు ఉన్నటువంటి ధనిక కుటుంబ బాలికలకి జార్షి పాని అండి, జార్షి పాని. అదేవిధంగా విద్య ముగింపు ఉత్సవాన్ని ఈ వేద విద్యలో సమవర్తనం అంటారండి. ఉపనయనం, సమవర్తనం. అదేవిధంగా ఉపసంపద అంటారండి. ఈ బౌద్ధ విద్యలో విద్య ముగింపు ఉత్సవాన్ని ఉపసంపద అంటారు. ఇక్కడ విద్య ముగింపు వయస్సు అనేది మరి ఇస్లాంలో లేదు కాబట్టి విద్య ముగింపు ఉత్సవం కూడా లేదండి. మరి వేద విద్యలో విద్య యొక్క లక్ష్యం ఏంటంటే మోక్షానికి దారి చూపడం అండి. అదే బౌద్ధ విద్యలో అయితే దుఃఖాన్ని నివారించడం అండి. మరి ఇస్లాం విద్యలో విద్య యొక్క లక్ష్యం ఏంటంటే ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడం అండి. అదేవిధంగా విద్య యొక్క లక్షణం చూసుకున్నట్లయితే వేద విద్యలో ఉచిత విద్య అండి, ఉచిత విద్య. అదే బౌద్ధ విద్యలో అయితే అందరికి విద్య. ఈ టాపిక్ ని ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఏదైతే కీలకమైనటువంటి పాయింట్ ఉంటుందో దాన్నే ఈ టేబుల్లో పొందుపరచడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇస్లాంలో విద్య యొక్క లక్షణం ఏంటంటే విజ్ఞానాన్ని సంపాదించడం అండి. అదేవిధంగా బోధనా భాషగా మనం చూసుకున్నట్లయితే వేద విద్యలో సంస్కృతం అండి. మరి బౌద్ధంలో పాలీ భాష అండ్ ప్రాకృత భాష 2 భాషలు కూడా ముఖ్యమేనండి. అదే ఇస్లాం విద్యలో అయితే అరబిక్, పర్షియన్, ఉర్దూ అండి. ఈ 3 భాషలు కూడా బోధన భాషలు అండి. మరి బోధన పద్ధతులు ఏమిటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఒక్కొక్క ఆప్షన్ ఏరేస్తుంటాడో అప్పుడు మనం దొరికిపోయే అవకాశం కూడా ఉంటుందండి. వాచిక పద్ధతి, మౌఖిక పద్ధతి అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా బౌద్ధ విద్యలో బోధనా పద్ధతిలో వాచక, చర్చ, సంభాషణ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాచిక పద్ధతి 3 ఉందండి. మరి ఉపన్యాస పద్ధతి అయితే ఒక ఇస్లాంలో ఉందండి. చర్చ అనేది ఈ 2 ఉంది. ఈ విధంగా మనం కాల్కులేషన్ చేసుకొని ABBCCD అనే ఆప్షన్లు ఇస్తుంటాడు కాబట్టి ఇక్కడ మనం స్పెసిఫిక్ గా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. అందు గురించి ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ అని టేబుల్లోకి మనం పొందుపరచడం జరిగిందండి. ఈ టేబుల్ గురించి తప్పనిసరిగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి వాళ్ళు షేర్ చేస్తేనే కదా మీ వరకు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. అదేవిధంగా బోధనా పద్ధతుల్లో బౌద్ధిక విద్యలో వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి అండి. అదేవిధంగా బోధనా పద్ధతుల్లో ఇస్లాం పద్ధతి చూసుకున్నట్లయితే వాచిక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా బోధనా విషయానికి వస్తే వేదాలు, ఉపనిషత్తులు, గణితం, వ్యవసాయం, తర్కశాస్త్రం, వ్యాకరణం, రాజనీతి, గణితం, ఛందస్సు, జ్యోతిషం ఇవన్నీ కూడా వేద విద్యలో ఉన్నటువంటి బోధన విషయాలండి. మరి బౌద్ధ విద్యలో ఏముంటాయంటే బుద్ధుని యొక్క నీతి సూత్రాలు, యునానీ గణితం అండి, యునానీ
గణితం, వ్యాకరణం, ఛందస్సు, విల్లు, సైనిక విద్య ఇవన్నీ కూడా బౌద్ధ విద్యలో ఉన్నాయండి. ఇక్కడ మనం విల్లు అనుకుంటే వేదాల్లో ఉంటాయి కదా అనుకుంటాం మనం, కానీ ఇది బౌద్ధ విద్యలో అండి. ఇక్కడ సైనిక విద్య కూడా వేదాలు నేర్చుకునేటప్పుడే కదా నేర్చుకున్నారు అనే భ్రమ పడుతుంటాం మనం. కానీ ఇక్కడ సైనిక విద్య అనేది బౌద్ధ విద్య అండి. ఇక్కడ ఛందస్సు అనేది రెండాట్లో ఉంది, వ్యాకరణం అనేది రెండాట్లో ఉంది, గణితం అనేది రెండాట్లో ఉంది. కాబట్టి ఇక్కడ యునాని అనేది ఒక డిఫరెంట్ వర్డ్ ఇక్కడ రావడం జరిగింది బౌద్ధ విద్యలో. కాబట్టి అలాంటివి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంటాడండి. అదేవిధంగా బోధన విషయాల్లో ఇస్లాంకు చూసినట్లయితే ఖురాన్ నీతి సూత్రాలు, భాషా సూత్రము, న్యాయము, సాహిత్యము, భూగోళ శాస్త్రం అండి. ఇవన్నీ కూడా ఇస్లాం విద్య యొక్క బోధన విషయాలు. మరి పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి అంటే గురువు నివాసాలండి. గురువు యొక్క ఎక్కడైతే ఉంటారో గురువు ఆ ఇల్లే వాళ్ళ యొక్క బడి అండి. అదేవిధంగా దేవాలయాల్లో కూడా ఈ యొక్క వేద విద్యలో బడి, గుడి ఈ రెండేనండి. ఆ బడి అనేది గురువు యొక్క ఇల్లు అండి. నెక్స్ట్ బౌద్ధుల పాఠశాలలు ఏమంటారు అంటే ఆరామాలు, మఠాలు, విహారాలు అంటారండి. అదేవిధంగా ఇస్లాంలో పాఠశాలలు ఏమంటారంటే మక్తాబులు, మదర్సాలు, మదర్సా ఐలాలు అని ఈ విధంగా అంటుంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఏమున్నాయంటే వేద విద్యలో వారణాసిలోని వేద విద్యకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఉంది. అదేవిధంగా కంచిలో కూడా ఉందండి. మరి బౌద్ధ విద్యలో నలంద, తక్షశిల, నాగార్జునకొండ, అమరావతి ఇక్కడ బౌద్ధ విద్యకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయండి. మరి శ్రీ విద్యకి సంబంధించినటువంటి వేద విద్యలో విద్యా సౌకర్యం అనేది లేదండి. మరి బౌద్ధ విద్యలో విద్యా సౌకర్యం ఉంది అండి. అదేవిధంగా శ్రీ విద్యలకు ఇస్లాంలో విద్యా సౌకర్యం అనేది లేదు. ఇందాక చెప్పాం పరదా పద్ధతి ఉండడం వల్ల. మరి చివరిగా గురు శిష్యుల మధ్య సంబంధం ఏ ఏ కాలాల్లో ఏ ఏ విద్యలో ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు ముందుగా వేద విద్యలో చూసినట్లయితే తండ్రి కొడుకులు ఉన్నటువంటి సంబంధం గురు శిష్యుల మధ్య ఉండేదండి. అదేవిధంగా బౌద్ధ విద్యలో కూడా తండ్రి కొడుకుల వలె ఈ యొక్క గురు శిష్యుల సంబంధం ఉండేదండి. మరి ప్రస్తుతం ఇస్లాం విద్యా విధానం అనేది ఒక మేషారు విద్యార్థి ఈ విధమైనటువంటి ఇప్పుడు ఏ విధంగా ఉందో గురువు శిష్యుల మధ్య సంబంధం ఆ విధంగానే ఉందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది, మరి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క PDF మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. ఈ యొక్క టేబుల్ని మరి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వీడియో ఏ విధంగా ఉందన్నది కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.